హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చాటెడ్. నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ని అయితే ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ అక్కడ దూరంగా ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద అయితే లైన్గా ఏదో ఏనుగులు వెళ్తున్నట్టుగా కంటిన్యూస్గా చెట్లు, అలాగే ఒక గుడి అయితే కనిపిస్తుంది కదా. ఆ గుడి పేరే మనము రూపాల సంగమేశ్వరం దేవాలయం అంటాము. ఈ కొండ పేరు వచ్చేసి జగన్నాథ గట్టు. ఇది మనకి కర్నూలు సిటీలో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము ఆ కొండ మీదకి అయితే వెళ్ళిపోదాము ముందైతే. సో మనమైతే ఇది సడన్ ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు సన్సెట్ టైంలో అయితే మనం వచ్చామన్నమాట. ఓవరాల్గా సన్సెట్ ఒకసారి కొండ మీద నుండి చూపిద్దామనేసి. ఈ జగన్నాథ గట్టు వచ్చేసి మనకి కర్నూలు సిటీలోనే ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ ప్లేస్ వచ్చేసి దిన్నదేవరపాడు దగ్గరలో మనకి NH7 or 44 అంటాం కదా, ఆ రూట్లో అయితే కనెక్టింగ్ ఉంటుందన్నమాట. లేదు మనం కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రూట్లో రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే ఆర్టీఏ ఆఫీస్ ఉంటుంది. ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట దీనికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. డ్రైవ్ మాత్రము అసలు అల్టిమేట్ డ్రైవ్ ఇది సన్సెట్ టైంలో, అది కూడా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు కర్నూలులో మీరు సన్సెట్ చూడాలి అనుకుంటే. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కమెంట్ చేయండి. ముందైతే మనము సన్సెట్ అయ్యేలోపు ఈ జగన్నాథ గట్టు చివరిలో ఉన్నటువంటి మేజర్ అట్రాక్షన్స్ అన్ని చూసుకొని వచ్చి నేనైతే ఈ జగన్నాథ గట్టుకున్న హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. సో ఇక్కడ చూస్తే మీరు ఒక తొండ అయితే మనం ఇలా షూట్ చేస్తుంటే వెళ్ళి దాక్కుంటుందన్నమాట, కెమెరాకి కనపడకుండా. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, చెట్టు మీద చెట్టు. ఇది మనం కర్నూలు సిటీ నుండి చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలామందికి. ఇది ఎలా ఉంటుందంటే మనకి వైజాగ్లో డాల్ఫిన్ నోస్ ఎలాగైతే ఫేమసో అలా మా రాయలసీమలో కానీ కర్నూలులో కానీ జగన్నాథ గట్టు అంటే అంత ఫేమస్ అనమాట. సో ఇక్కడ నుండి సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ దూరంగా అయితే మనకి హనుమాన్ ఉన్నాడు కదా, సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్. అండ్ నేను మీకు ఇప్పుడు NH44 చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ హారిజంటల్గా వెళ్తున్నది వచ్చేసి NH44. రౌండ్గా ఉన్న జంక్షన్ వచ్చేసి మనకి కనెక్టింగ్ టు నంద్యాల్, కడప, తిరుపతి అనమాట. సో ఇక్కడ ఇంకొక రోడ్డు కూడా ఉంది. ఇది అయితే ఫోటోషూట్స్కి అయితే చాలా ఫేమస్ మా కర్నూలు వాళ్ళకి. సో ఇప్పుడైతే మనము మన హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఈ హనుమంతుని స్టాచ్యూ వచ్చేసి మనకి దగ్గరగా 65 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇది కర్నూలు సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కడున్నా కానీ ఈ జగన్నాథ గట్టు అయితే మీకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా 65 అడుగుల హనుమాన్ స్టాచ్యూని. సో ముందైతే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో ఎన్నో అంటే లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని అయితే మనము చూపించాలి. ఆ ప్లేసెస్ని అయితే చాలామందికి తెలియజేయాలి, టూరిజం ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి మన ఛానల్ ద్వారా అయితే ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు కూడా మనకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇదంతా కూడా మొత్తం కర్నూలు సిటీ వ్యూ. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ రీసెంట్గా పడ్డ వర్షాలకైతే అసలు మొత్తం గ్రీన్గా అయిపోయింది మొత్తం సిటీ అంతా కూడా. పేరు కరువు ప్రాంతమే కానీ ఈ వర్షాకాలంలో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ 65 అడుగుల హనుమాన్ ఇదే అనమాట. ఆ వేల్ మీద చూస్తున్నారా, ఒక పక్షి అయితే కూర్చుంది, ఎంత బ్యూటిఫుల్గా అది. సో మీరు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నప్పుడు మీ లెఫ్ట్ సైడ్ అయితే జగన్నాథ గట్టు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ జగన్నాథ గట్టుని అయితే విజిట్ చేయండి. ఈ జగన్నాథ గట్టు మీద ఉన్నటువంటి మరొక మేజర్ యాక్టివిటీ అయితే ఈ ట్రైన్ వాచింగ్ అనమాట. చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఒక డెమ్యూ ట్రైన్ అలా కర్నూలు అవుటర్ రింగ్ రోడ్ కింద నుండి వెళ్తుంది. భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సైడ్ వ్యూ ఆఫ్ మన హనుమంతుని విగ్రహం. అండ్ ఈ జగన్నాథ గట్టు మీదే మనకి IITDM కర్నూలు అయితే ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ ర్యాంప్ ఇది. ఇప్పుడైతే నేను ఈ జగన్నాథ గట్టు మీద ఉన్నటువంటి ఒక మేజర్ అట్రాక్షన్ గురించి చెప్పబోతున్నాను. ఇంతసేపు మనం కొన్ని అట్రాక్షన్స్ అయితే చూసాము. ఇదైతే ఈ జగన్నాథ గట్టు మీదే ఫేమస్ అనమాట. ఒక చిన్న యూటర్న్ అయితే చేసేసి మనము ఆ అట్రాక్షన్ ఎందుకు చూద్దాము. అదే మన రూపాల సంగమేశ్వరం దేవాలయం అనమాట. సో ప్రతి చోట గుడి ఉంటుంది, ప్రతి ఊర్లో శివాలయం ఉంటుంది. కానీ ఎందుకు ఈ జగన్నాథ గట్టు ఫేమస్ అనేది నేను చెప్పబోతాను. ముందైతే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మన ఛానల్ని. చూస్తున్నారు కదా, అదే రాజగోపురం అనమాట ఈ రూపాల సంగమేశ్వరం దేవాలయంకి. శివరాత్రి రోజు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న గ్రౌండ్ అంటే ఈ ప్రదేశం మొత్తం కూడా మనకి ఒక చిన్న జాతర మాదిరిగా ఏర్పాటు చేస్తారు. నైట్ అంతా కూడా ఇక్కడ భజనలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ధ్వజస్తంభం వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 67 అడుగులు ఎత్తు అనమాట. దీన్ని 2 సార్లు ప్రతిష్ఠించారు. అండ్ ఈ మెట్ల పైన వెళ్తే మనకి గుళ్ళోకి అయితే వెళ్ళొచ్చు. కానీ గుడి అయితే మనకి 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం
5:30 5:45 క్లోజ్ చేస్తారు. సో మనం వెళ్ళేసరికి 6 అయింది కాబట్టి ఇంకా గుడి అయితే క్లోజ్ అయిపోయింది. సో ఈ గుడి ఎందుకు ఇంత ఫేమస్ అనేది మనం తెలుసుకుంటే చరిత్ర, ఈ గుడి 7-8వ శతాబ్దంలో శాలివాహనులు కట్టించారనమాట. అయితే ఈ గుడి ఒరిజినల్గా మనకి సంగమేశ్వరం అనే ప్రాంతంలో ఉండేది. మా కర్నూలు జిల్లాలో ఈ సంగమేశ్వరం ప్రాంతం వచ్చేసి 7 నదుల సప్త సంగమం అనమాట. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, అలాగే భవనాసి, పాపనాసి, ఇంకొక నది ఉంటుంది. ఈ 7 నదుల సంగమం ఉన్న ప్రదేశము యాక్చువల్గా మనకి ఒక సముద్రం లాగే ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి ఆనకట్ట అయితే కట్టారో, ఆ ఆనకట్ట కట్టినప్పుడు ఈ సంగమేశ్వరం ప్రాంతం అంతా కూడా మొత్తంగా ముఖ్యంగా మనకి నీళ్ళలో మునిగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గుడిని మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కనిపిస్తున్నటువంటి రాళ్ళని ఒక్కొక్క రాయిని నంబరింగ్ చేసుకుంటూ సపరేట్గా విడదీసి దగ్గర దగ్గర మనకు ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్ల ఆత్మకూరు అక్కడ నుండి ఒక దగ్గర దగ్గర ఒక 120-130 కిలోమీటర్స్ అనుకోండి, అంత దూరం నుండి మొత్తం ఒక్కొక్క రాయిని కూడా షిఫ్ట్ చేసుకుంటూ ఈ కర్నూలులో ఉన్నటువంటి జగన్నాథుని గట్టు మీదకి అయితే తీసుకొని వచ్చారు. తర్వాత తీసుకొని వచ్చి ఆ నంబరింగ్ ప్రకారంగా ఈ గుడిని అయితే మళ్ళీ కట్టారనమాట ఈ కొండ మీద. అందుకంత ఫేమస్ అనమాట ఇది. ఈ గుడి ఆకారం కనుక చూసుకుంటే చరిత్రపరంగా ఇది మొత్తం కూడా ఒక రాతి రథాన్ని పోలి ఉంటుంది. ఈ గుడికి ఉపయోగించినటువంటి రాయి మొత్తం కూడా నాకైతే తాంజావూరులో బృహదీశ్వర టెంపుల్లో చూసినట్టు విధంగానే యాజెస్గా కనిపిస్తుంది అనమాట. ఆ రెడ్ శాండ్ స్టోన్ అక్కడ కూడా ఇలాగే ఉంటుంది, అయితే అది గ్రానైట్ స్టోన్ అనమాట. సో ఇక్కడ ఇలా కుండ మీద నాగుల చవితి రోజు కానీ నాగపంచమి రోజు కానీ ఇలా పాలైతే పోస్తారు ఇక్కడ పుట్టలో. సో గుడి నుండి ఇంకా బయటకు వచ్చేస్తే గుడి అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇలా బయట అయితే మనకి ఈ IITDM అయితే కనిపించింది. చూస్తున్నారు, ఇది మొత్తం కూడా క్యాంపస్ అనమాట టోటల్గా. అండ్ ఈ జగన్నాథ గట్టి దగ్గర నుండి సిటీ వ్యూ అయితే ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పాయింట్ నుండి మనకి మార్నింగ్ సన్ రైజ్ కనుక మనం చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సన్ రైజ్కి సన్సెట్కి మాత్రం మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అయితే. సో ఇంక మొత్తానికి అయితే మనము ఈ కొండ దిగైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఈ కొండ ఇలా దిగి వెళ్తున్నప్పుడు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది వచ్చేసి ఒక నంది విగ్రహము. చాలా పెద్ద నంది ఉంటాడనమాట అక్కడ. ఈ రోడ్ అంతా కూడా ఇంతకుముందు ఒక సింగిల్ రోడ్గా ఉండేది, అయితే రీసెంట్గానే దీన్ని డబుల్ రోడ్గా అయితే వేసారు ఇలా. సో 1 వే పెట్టేసి. అండ్ ఆ నంది విగ్రహం ఇదే, గుడికి ఎదురుగా ఇలా ఉంటుంది నంది విగ్రహము. సో ఈ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది ఈ విగ్రహం దగ్గర కూడా. సో ఇంక అందుకని చెప్పేసి నేనైతే కొండ దిగి వెళ్ళిపోతున్నాను. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్, షేర్, కమెంట్ అయితే చేయండి. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే కింద కమెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు. సో ఇంకా ఏమైనా వేరే అట్రాక్షన్స్ ఏమైనా చూసారా అనేది అయితే కామెంట్ చేసి కింద మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాము.